తిరుపతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న అధికారిక కార్యక్రమంలో ప్రసంగం చేస్తున్న సమయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. స్టేజ్ పైనే పక్కకు వాలిపోవడంతో అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని ఆదుకుని అవసరమైన వైద్య సహాయం అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ని మరింత వైద్య పరీక్షల కోసం తరలించారు. బాబు ఇసితే ఫ్యాన్ గాలి వస్తుంది. మంత్రి ఆనం పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం మంత్రి ఆనం పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ మంత్రికి పెను ప్రమాదం తప్పిందని చెప్పి కూడా భావిస్తున్నారు అందరూ. అయితే ఒక్కసారిగా అంటే దాదాపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ప్రారంభమైన తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తున్న క్రమంలోనే అంటే జిల్లాలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో జరుగుతుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రసంగిస్తూ ఉన్న సమయంలోనే దాదాపు 25 నిమిషాల పాటు ప్రసంగం కొనసాగిస్తూ ఉండగా ఒక్కసారిగా సమస్యల్ని కుప్పకూలారు. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యి మంత్రిని కూర్చోబెట్టి అంటే శాంతింపు చేసి బీపీ ఉన్న అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులందరూ కూడా వెంటనే మంత్రి దగ్గరకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అయితే బీపీ డౌన్ అయింది, అలాగే షుగర్ ఉండడంతోనే బీపీ డౌన్ అయింది. ఉదయం పూట టాబ్లెట్ వేసుకోలేదు, దీని కారణంగానే కళ్ళు తిరిగాయని చెప్పేసి కూడా కోలుకున్నటువంటి మంత్రి అయితే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా ఉదయం శాంతించబడింది. అనంతరం కార్యక్రమం యథావిధిగా కొనసాగుతూ వస్తా ఉంది. థ్యాంక్ యూ రవివర్మ. బాబు ఇసితే ఫ్యాన్ గాలి వస్తుంది. కూర్చోండి.